మూవీ చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ ఇంటర్వెల్ సీన్స్ చాలా బాగుంది. ఎలా ఉంది బాలకృష్ణ ప్రీ ఇంటర్వెల్ సీన్ చాలా బాగుంది. బాలయ్య గారు హై ఎలివేషన్స్ అయితే సూపర్ అసలు. అదే ఒక్క నిమిషం మెల్లిగా ఆవిడ భయపడుతుంది స్టెప్ పైన ఎక్కడ నడిచారు. ఒక్క నిమిషం చెప్తాను. ఎలా ఉందండి అఖండ 2? ఎలా అనిపించింది మూవీ అఖండ 2? అఖండ 2 చాలా బాగుంది. బాలకృష్ణ గారి ఎలివేషన్ సీన్స్ అయితే సూపర్. బోయపాటి గారు ఈ సన్ కూడా ఉన్నారు మూవీలో. ఏమో ఇంకా నాకు మేడం హైలైట్స్ అంటే ఏం చెప్తారు సినిమా హైలైట్స్? శివ గురించి చాలా బాగుంది. శివుని గురించి, శివుని భక్తులకి బాగుంటుంది. మోస్ట్లీ డివోషనల్ మూవీగా చెప్పొచ్చు. యాక్షన్ కానీ అంతా సూపర్ ఉంది అసలు. మైండ్ బ్లాకింగ్. ఇంకా నాకు ఆడియన్స్ కి చిన్న పిల్లలకి నచ్చుతుంది చెప్పండి. ఎక్కువ డివోషనల్ పీపుల్కి అయితే నచ్చుతుంది. కిడ్స్ కూడా తీసుకెళ్ళచ్చు. లైక్ మన ఇండియన్ ట్రెడిషన్స్ గురించి అవన్నీ కూడా, ధర్మ, సనాతన ధర్మం ఇవన్నీ అంతా ఏంటి అని అట్లా తెలుస్తుంది. తీసుకెళ్తే వాళ్ళకి ఎడ్యుకేట్ అవుతారు వాటి మీద. సినిమా చాలా బాగుంది. ఓవరాల్ గా శివయ్య గురించి చాలా బాగా చెప్పారు. అండ్ వైరస్ అనేది ఎలా స్ప్రెడ్ అవుతుంది, దానికి వైరస్ కానీ ఆర్మీ గురించి కానీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ బాగా చూపించారు. అసలు క్రేజీ, అసలు మస్ట్ వాచ్. అందరు థియేటర్స్ కి వచ్చి చూడండి. తమన్ గారి మ్యూజిక్ సూపర్ ఉంది. హైలైట్స్ హైలైట్ తమన్ గారి మ్యూజిక్ అయితే సూపర్ సూపర్ డూపర్. అందరూ వచ్చి థియేటర్స్ లో మస్ట్ వాచింగ్. జై బాలయ్య, జై బాలయ్య. అబ్బో అద్భుతం అండి. ఎట్లా నటించారు బాలకృష్ణ? బాలకృష్ణ గారి నటనకి ప్రత్యేకంగా చెప్పేదే ఉంది. ఆయన ఇన్వాల్వ్ అయి నటించేస్తాడు. ప్రత్యేక నటనలాగా నటన క్యారెక్టర్లు క్యారెక్టర్ కనపడుతుంది, మనిషి కనపడ్డు, నటుడు కనపడ్డు, అలా ఇన్వాల్వ్ అయి నటిస్తాడు. ఎట్లా ఏం మెసేజ్ ఇచ్చారు సినిమాలో? ఏం మెసేజ్ ఇచ్చారు ఎవరు? బాలకృష్ణ? నేనైతే చెప్పదలుచుకున్నది అక్కడ గమనించింది దేశభక్తి ఎలా ఉండాలి, దేశభక్తిని పిల్లలకి ఎలా నేర్పాలి, అసలు దేశభక్తి ఆచరణకు విధానం ఎలాగూ అనేది అక్కడ ఈ సినిమాలో బాగా నేర్పించారండి. అట్లా శివతత్వం ఉంది అంటున్నారు. శివతత్వం, విష్ణుతత్వం, మొత్తం అన్ని తత్వాలు, భూతత్వం, పంచభూత తత్వాలు చూపించారు. ఎట్లా రికార్డు కొట్టినట్టేనా ఈ సినిమాతో? ఓ అద్భుతమైన రికార్డు. శివతాండం ఉంది అన్నారు. శివతాండవం అంతకుముందు సినిమాల్లో కూడా ఆయన అట్లా డాన్సులు చేసేవాడేనండి. తాండవం లాగా కాకపోయినా కొన్ని సినిమాలు, ఇప్పుడు ఉదాహరణకి ఆ లక్ష్మీ నరసింహలో కానీ, నరసింహ నాయుడులో కానీ కొన్ని అలా చేసేవాడే. అట్లా తాండవం అఖండ అంటే ఆ కాపాలికులు చేసేదే కదా, అదంతా బాగుంది. కానీ సినిమా కంటెంట్ మాత్రం దేశభక్తి గురించి పిల్లలకి ఎలా అసలు అది ఆచరణలో, ఊరికే దేశభక్తి కలిగి ఉండు అని చెప్తే ఏం కలిగి ఉంటారు, ఎలా ఆచరణలో పెట్టాలో అని చెప్పారు. చెప్పండి ఎలా ఉంది సినిమా? సినిమా చాలా బాగుందండి. ఇట్ వాస్ రియలీ గుడ్ ఫిలిం. ఐ లైక్డ్ ఇట్ అ లాట్. ఐ థింక్ ద ఇంటర్వెల్ సీన్ ఇంకా క్లైమాక్స్ సీన్ చాలా హైగా ఉంది. సో అలాంటి సీన్స్ దానికి బాగా సెట్ అయినాయి ఫిలింకి. థ్యాంక్ యూ. తమన్ ఈజ్ ఆల్వేస్ వండర్ఫుల్ అండ్ ఐ రియలీ లైక్ ద ఫిలిం. చాలా నేర్చుకోవడానికి ఉంది. మనకు తెలియని విషయాలు హిందుత్వం గురించి చాలా నేర్చుకోవచ్చండి. చాలా బాగుంది. నేనైతే సెకండ్ హాఫ్ నుంచి ఏడుస్తూనే ఉన్నా. చాలా బాగా నచ్చింది. జై బాలయ్య. చాలా ఉన్నాయండి ఎమోషన్. లేదండి, అంటే వాళ్ళు ఏం కోరుకుంటున్నారో మనకు తెలియదు. బట్ యాజ్ ఏ హిందూ అండ్ భారతీయులుగా మనం చూడాల్సిన సినిమా, నేర్చుకోవాల్సిన సినిమా, పిల్లలకి చూపించాల్సిన సినిమా అండి. హైలైట్స్ అంటే మనము దేవుని ఎలా పూజించాలి, మన కష్టాలను ఎలా ఎదిరించాలి అన్నది చాలా బాగా చూపించారు. ప్రతి ఒక్కటి మనం ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకూడదు, మన ధర్మం మనం పాటించాలన్న విషయం బాగా చూపించారండి. హిందువే కాదు, ప్రతి ఒక్క ఇండియన్ చూడాల్సిన మూవీ అండి. జై బాలయ్య, అంత మించి ఏం లేదు. ఫైటింగ్ సీక్వెన్సెస్ కొంచెం ఎక్కువనే ఉన్నాయి, కానీ ఆ సినిమాకి కావాల్సినంత పెట్టారని అనిపిస్తుందండి. దానికి ఫైటింగ్స్ పక్కన పెట్టేస్తే వాళ్ళు చూపించిన విధానం కానీ, దేవుడి గురించి వర్ణించిన విధానం కానీ, ముఖ్యంగా హనుమాన్ కానీ, శివుడు వచ్చినప్పుడు మాత్రం ఆ ఆత్మని ఆయనలో తీసుకోవడం కానీ, నిజంగా మనం ఆ సిచ్యువేషన్లో ఉంటే ఎలా బిహేవ్ చేస్తాం అన్నది మాత్రం చాలా బాగా చూపించారు.
ఏం లేదండి, చాలా బాగుంది, చాలా బాగుంది సినిమా చూడాల్సింది. ఈ సినిమా అంటే ఏంటి సినిమా అంతా సనాతన ధర్మం గురించి అన్నారు, ఏం చెప్పారు? చాలా బాగా చెప్పాడమ్మా. సనాతన ధర్మం గురించి చాలా బాగా చెప్పాడు. అది మనం చెయ్యాలి కూడా, ఆ ధర్మం చెయ్యాలి. ధర్మంలోనే చాలా బాగుంది, చాలా బాగా చెప్పాడు. సీన్లు మా శివయ్య సీన్ బాగుంది, తాండవం బాగుంది, డైలాగ్స్ బాగున్నాయి. ఆ గుడిలో కూర్చోవటం బాగుంది, చాలా బాగున్నాయి. బ్రహ్మాండంగా ఉందమ్మా. ఆ బాలయ్యకి తగ్గట్టు మ్యూజిక్, సౌండ్స్ అన్ని చాలా బాగున్నాయి. డీసెంట్గా ఉంది, సౌండ్స్ ఎక్కువ ఏమి ఇది లేవు, మ్యూజిక్ బాగుంది. బ్రహ్మాండంగా ఉందమ్మా. లేత పొద్దున్నే లెగెత్తుకుంటారా, చాలా బాగుంది. బాలకృష్ణ గురించి అంటే జై బాలయ్య బాబు అని చెబుతాం, అన్నగారు అబ్బాయి కాబట్టి బాలయ్య బాబు అని చెప్పేస్తాం. జై బాలయ్య చాలా బాగుంది. బాలయ్య బాబుకి ఇంక చెప్పేది ఏం లేదు, 100కి 100 మార్కులు వేసేస్తామే. అంటే వన్స్ మళ్ళీ రావచ్చు. అంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న మూవీస్లో ద బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఎక్కువ లవ్ మూవీస్, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీస్ తక్కువ వస్తున్నాయి. బట్ ఇది ఎలా ఉంది అంటే సనాతన ధర్మం అంటే జస్ట్ ఇప్పుడు మనం బయట ఎలా అయితే వింటున్నామో దాన్ని బాగా చూసాం మూవీలో. అంటే విత్ ఫ్యామిలీ కిడ్స్కి ఒక 5 to 6 times చూపించగలిగే మూవీ ఈ మధ్య కాలంలో. నాకు ఇష్టమైన స్వీటు కలకండ, ఇప్పుడే చూశాను అఖండ. కాషాయం ధరించిన ఆ దేశం చూడు, త్రిశూలం పట్టిన ఆ దైవం చూడు. అసలు ఇందులో ఉన్న డైలాగ్స్ కానీ సినిమా కానీ ఒక వేరే లెవెల్. తమన్ గారు ఈ మ్యూజిక్ ఎలా ఉందంటే అసలు ఒక మిరాకిల్ అండి. ఇలాంటి సినిమా మేము చూస్తాం అనుకోండి, చరిత్ర తిరగరాస్తుంది. ప్రపంచంగా పాన్ ఇండియా మూవీ ప్రపంచ రికార్డులు కొడుతుంది. ఈ ఒక్కరోజే మాత్రం అయితే కలెక్షన్స్ మాత్రం ఒక రేంజ్లో కావచ్చు. నైట్ మాత్రం ప్రీమియర్ షో చూసాము, మళ్ళీ ఈరోజు మళ్ళీ మార్నింగ్ షో చూసాము. నేను ఈ సినిమా 3-4 సార్లు చూసినా కూడా బోర్ కొట్టిన సినిమా అంటే వేరే లెవెల్. ఇందులో ఒక శివుడు రూపం అయితే ఒక ఉగ్ర రూపము శివ తాండవం చేశారు. శివుడు మాత్రం ఒక వేరే లెవెల్ యాక్టింగ్. అసలు శివుడు కాదు, అసలు బాలయ్య గారు అయితే ఇంత మంచిగా యాక్టింగ్ చేశారు. అసలు ఏంటి ఆ ఎనర్జీ ఏంటి, ఆ డైలాగ్స్ ఏంటి, అసలు ప్రతి ఒక్కరు దిశ తీస్తే గుమ్మడికాయ కొడతారు, కొబ్బరికాయ కొడతారు, కానీ ఒక తలకాయ కొట్టాడు. అసలు ఆ సీన్ మాత్రం అయితే మిరాకిల్. అసలు త్రిశూలం సీన్ మాత్రం ఫైట్ సీన్ ఉంటుంది. అసలు తిరుగుతుంటే ఆ ఫైట్స్లో బ్లడ్ పడుతుంది. అసలు సినిమా మాత్రం అయితే చెప్తున్నా కదా, ఈ సినిమా ఇలాంటి సినిమా మాత్రం చూడలేదు, వేరే లెవెల్. ప్రపంచంలో ఏ దేశం వెళ్ళినా కనిపించేది మీకు మతం, ఈ దేశంలో కనిపించేది ధర్మం, సనాతన హైందవ ధర్మం. నరకయాతన ప్రాప్తిరస్తు అంటాడు ఒక నర్తప్పుడు ఇళ్ళని. ఆ సీన్ మాత్రం హైలైట్ ఉంటుంది. కానీ ఒక శివుడు మన బాలయ్య వాళ్ళ అమ్మకి బాలయ్య రూపంలో వెళ్ళి వాళ్ళ అమ్మకి తలకూరు పెడతారండి. ఆ సీన్ మాత్రం మిస్ కాకూడదు. ఒక దేవుడు అప్పుడే మనకు కనిపించేది శివుడు. ఈ సినిమా మాత్రం అయితే ప్రతి ఒక్క ఫ్యామిలీ మాత్రం పక్కా చూడాలి. ఈ సినిమా దేవుడు లేడు అనేవాడు మాత్రం ఈ సినిమా చూస్తే మాత్రం అయితే ఖచ్చితంగా దేవుడిని నమ్ముతారు. ఈ సినిమా మిస్ అయితే మాత్రం అది మీ ఇష్టం అండి. వేరే లెవెల్ యాక్టింగ్. నేను చెప్తున్నా కదా, ఈ సినిమా చెప్పాలంటే మాటలు రావట్లేదు. ఈ సినిమా గురించి నేను రివ్యూ చేయదలుచుకోలేదు. ఈ సినిమా మాత్రం 100 to 200% బ్లాక్ బాస్టర్, టాప్ రికార్డులు కొడుతుంది, ప్రపంచ రికార్డులు కొడుతుంది. నేను 10 స్టార్కి 10 స్టార్ రేటింగ్ ఇస్తున్నాను. నిజంగా తాండవం చేసినట్లుగానే ఉంది. బాలకృష్ణ ఎక్కడ కనిపించాడు, శివుడి ప్రతి రూపమే ఆ బాలకృష్ణ రూపంలో వచ్చి చేసినట్లుగా ఉందన్నమాట. చాలా అద్భుతంగా. ఇన్ని రోజులు దేవుడి గురించి భక్తి గురించి సినిమాలు చూసాము, ధర్మం గురించి తీసిన సినిమా ఇది చాలా బాగా తీశారు. ఈ ఇయర్ వచ్చిన సినిమాల్లో మంచి మాస్ సినిమా అని కూడా చెప్పొచ్చు. ఆ మాస్ అంటే దైవంతో కలిసిన మాసు. సో చాలా అద్భుతమైన ఫీలింగ్ ఉంది. మంచి గూస్ బంప్స్ తెప్పించిన మ్యూజిక్ తోటి తమన్ కూడా చాలా బాగా చేశారు ఈ సినిమా. BGM కూడా చాలా బాగా అదిరిపోయింది. సినిమా మాత్రం సూపర్, సింపుల్లీ సూపర్. జై బాలయ్య. టైం వచ్చి 2 hours 40 minutes ఉంటుంది, విచ్ ఈస్ వ్యాలిడ్ ఫర్ ద మూవీ. ఫస్ట్ హాఫ్లో బాలకృష్ణ, చిన్న బాలకృష్ణ అనాలి, ఆయన చూపిస్తారు. మీరు ఇంటర్వెల్ బ్యాంగ్ ఏంటి సినిమా కొంచెం లేగా అని నాకు అనిపించింది. టు బి ఫ్రాంక్, ఐఎమ్ బాలకృష్ణ ఫ్యాన్. బట్ స్టార్ట్ అయిందండి 20 minutes బిఫోర్, మీకు అసలు గూస్ బంప్స్ వస్తాయి. ఇంటర్వెల్ కానీ లాస్ట్ 15-20 minutes అక్కడ శివుడు నాట్యం చేస్తాడా, ఇక్కడ బాలకృష్ణ నాట్యం చేస్తున్నాడా, బాలయ్య ఆ లయ హోయ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఆ డ్యాన్స్కి నేను మంత్రముగ్ధులను అయిపోతారు ఎవరైనా. ఈ డిసెంబర్ మొత్తం బాలయ్య బాబుదే. జనవరి ఎనీ టైం బాలయ్యది అంటారు, ఇప్పుడు డిసెంబర్ నుంచే స్టార్ట్ అయిపోయింది.
మేము ఒక వారం స్లీప్ చేసాం, ఇప్పుడు రికార్డ్ స్వీప్ చేస్తాం. అదే మీరు బాలయ్య బాబుని ఇన్నాళ్ళు ఎందుకు తమన్నకి ఇవ్వలేదు, బోయపాటికి ఇవ్వలేదు, ఇన్ని సంవత్సరాలు ఎందుకు ఇన్ని దాచారు, పాన్ ఇండియాకి ఎందుకు పరిచయం చేయలేదు అనుకున్నాం. ఇప్పుడు మాస్ ఎవడైనా తీస్తాడు, డ్యాన్స్ ఎవడైనా వేస్తాడు. ఒక సనాతన ధర్మాన్ని, ఒక హిందూ మన హిస్టరీని ఎప్పటికైనా చెప్పాలంటే అప్పట్లో ఎన్టీఆర్ పెద్ద హీరోలు అందరూ చేసేవారు. ఇప్పట్లో టు బీ ఫ్రాంక్ వన్ అండ్ ఓన్లీ బాలయ్య బాబే. ఆయనే న్యాయం చేస్తాడు. మీరు వాళ్ళని పట్టించుకోకండి. డోంట్ థింక్ అబౌట్ ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు కాదు, స్టేట్ వైజ్గా చూడకండి, మన ఇండియా వైడ్ చూడండి. ఈ సినిమా చూపించండి. నేను ఇప్పుడు రివ్యూ ఇవ్వాలంటే నాకు హ్యాపీగా ఫీల్ అయితేనే నేను రివ్యూ ఇవ్వగలను. ఒక డైలాగ్ చెప్పాలంటే హిందూత్వం మీద బాలయ్య బాబుకి సంస్కృతం మీద భగవద్గీత మీద పట్టు ఉంది కాబట్టి ఆయన లోపల నుంచి చెప్పగలుగుతాడు. వేరే ఎవరైనా చేస్తారు యాక్టింగ్, మీరు లోపల నుంచి చెప్పాలి. బోయపాటికి హెడ్సప్ చెప్పాలి, బాలయ్య బాబుని కరెక్ట్గా వాడుకున్నాడు. ఇంకా మాస్ వాళ్ళకి చెప్తున్నాను, క్లాస్ వాళ్ళకి చెప్తాను. మాస్ వాళ్ళకి ఒకసారి ఫైట్స్ చూడండి, ఏ మాస్ మూవీ పనిచేయదు. క్లాస్ వాళ్ళకి లేడీస్, కిడ్స్, వాచ్ దిస్ మూవీ, యూ విల్ ఎంజాయ్. టీవీ సీరియల్స్ ఎప్పుడైనా చూడొచ్చు, వెబ్ సిరీస్ చూడొచ్చు. లెట్స్ సీ దిస్ 3 hours, యూ విల్ ఎంజాయ్ ఇట్. ఆ ఫైట్స్ అయితే కిడ్స్, అవెంజర్స్ కూడా చూస్తారు మీరు దీంట్లో. మ్యూజిక్ హైలైట్, డైలాగ్స్ హైలైట్, ఫైట్స్ సూపర్, సినిమానే హైలైట్ అండి. అది మామూలే అండి, ప్రతి సినిమాకు బాగలేదు అని అనేది సహజం. అది అవి వస్తుంటాయి పోతుంటాయి, అంతవరకే. ఈ సినిమాను ఏమో ఇప్పుడు వచ్చే సినిమాలలో అంతా గ్రాఫిక్స్, ఫైట్స్ అన్నీ ఓవరేమ్మా. సిచ్యువేషన్ బట్టి చేస్తూ ఉంటుంటారు, అంతవరకే తప్ప వేరేది ఏం లేదు. మా గ్రాఫిక్ ఏది అనవసరంగా ఏది చేయరుమ్మా. చాలా చాలా బాగున్నాయమ్మా డైలాగ్స్. తర్వాత బాలకృష్ణ గారు ఒకే 3 వేరియేషన్స్ ఒక ఫైట్లో ఫైట్ చేస్తూ డైలాగు చెప్తూ శివతాండవం చేసినాడు అన్నమాట. అది చాలా చాలా హైలైట్ అండి. లాస్ట్లో క్లైమాక్స్ బోయపాట్ల గారికి దండం పెట్టవచ్చు సినిమా తీసినందుకు. మెయిన్ క్రెడిట్ మొత్తం నిజంగా చెప్పాలంటే బోయపాట్ల గారి హ్యాట్సాప్ సార్. మన హిందూ ధర్మం సినిమా తీసుకుపోయి ఒక స్థానంలో నిలబెట్టారు. మళ్ళా అంటే అఖండ సినిమా అంటే ఒక రేంజ్ తీసుకుపోయారు. ఒక లెజెండ్, ఒక సినిమా, ఒక అఖండ 2, ఇది ఒక 4వ సినిమా. నిజంగా చెప్తున్నా, అది ఎంత హ్యాపీగా సినిమా తీసిరో, ఎంత హ్యాపీగా హిట్ అయిన సినిమా. అంటే ఎక్కడ కూడా మీరు డిసప్పాయింట్ కాకుండా మంచిగా చాలా బాగా తీసే సినిమా. అంటే ఇక్కడ ఏం చెప్పాలంటే మెయిన్గా కుంభమేళ అంటే మనం చాలా మంది కుంభమేళ పోనలు కూడా చూడలు కూడా ఈ సినిమాలు చూస్తే కూడా చాలా మంది పోనలు కూడా మిస్ అయిన కూడా గుర్తు చేసుకుంటారు. ఎందుకంటే ఆల్రెడీ నేను కుంభమేళ పోయినా కాబట్టి అది నాకు అదృష్టం భావించింది అనుకోవచ్చు. ఎందుకంటే మళ్ళీ ఒక 140 సంవత్సరాల తర్వాత ఒక్కసారి వస్తుంది ఆ కుంభమేళలో. అలాంటి దాంట్లో మళ్ళీ కూడా బాలకృష్ణ సినిమా అలా తీసిన బోయపాట్ల అంటే ముందుగా యాక్సెప్ట్ చెప్పాలి. అంటే మళ్ళీ 140 years తర్వాత వస్తుంది కుంభమేళలో. అప్పుడు ఎవరు ఉంటారో తెలియదు. అలాంటి సినిమా మన అఖండ సినిమా తీసిందంటే, మన తెలుగు సినిమా తీసిందంటే చాలా ప్రౌడ్గా ఫీల్ కావాలి. ఇది ఒక తెలుగు కాదు, తమిళ్, కన్నడ, మలయాళం అన్ని భాషలలో ఇది పెద్ద బ్లాక్ బస్టర్. ముందుగా చెప్పాలంటే ఈ సినిమా ఒకటే చెప్తున్నా, మరాఠీలా, కన్నడలా, ఇది ఒక బీహార్లా ఇది బాగా పెద్ద బ్లాక్ బస్టర్ అయితే. మన ఇక్కడ కంటే ఇంకా చాలా ఆదరిస్తారు మన హిందూ ధర్మం అంటే. ఇది ఒక మళ్ళీ ఒక అయోధ్యలా మనం ఎంత ఎంజాయ్ చేసి చూసినట్టు అనిపిస్తో ఈ సినిమా చూస్తే మనం అంత ఫీలింగ్ కలుగుతుంది. ఒక హనుమంతుని చూపించినప్పుడు కూడా చాలా ఒక దేవస్థానం చూసినా మనకు అదొక ఫీలింగ్ అలాగ ఉంటుంది. శివుంది అంటే మనం చిన్నగా ఉన్నప్పుడు ఒక మహాభారతం సీరియల్లా ఒక రాముని గెటప్లో అలా ఎలా చూస్తామో ఇందులో లాస్ట్లో ఒక శివుని క్యారెక్టర్ పెట్టిరు. అంటే మళ్ళీ ఒక చిన్నప్పుడు మనం చూసిన టీవీలలో ఎంత ఎంజాయ్ చేసినామో మళ్ళీ స్క్రీన్ మీద శివుని చూపించినప్పుడు అయితే నిజంగా చెప్తున్నా హ్యాట్సాప్ చెప్పాలి. ఆ శివుని గెటప్ కానీ అది చాలా బాగా చూపించారు బోయపాట్ల గారు. అదొకటి మేము చెప్పండి. తమన్ గారు మ్యూజిక్ ఇక్కడ చాలా బాగా కొట్టినారు. వీళ్ళ కాంబినేషన్లో ఎక్కడ కూడా బ్రేక్ కాలేదు. ఇలా కూడా ఈ సినిమాతో ఒక హ్యాట్రిక్ అని చెప్పొచ్చు. ఈ సినిమాకి నేను ఒకటే కోరుకుంటున్నా, అందరి తరఫున ఒకటే కోరుకుంటున్నా, మన ప్రజల తరఫున అందరి తరఫున బోయపాట్ల గారికి ఈ సినిమాకి అవార్డు రావాలి. అవార్డు ఎందుకు రావాలంటే అంత గొప్ప సినిమా తీసిండు మన హిందూ ధర్మం కోసం. ఇలాంటి సినిమాకి అవార్డు ఎంత ఇచ్చినా తక్కువనే, ఆయనకు రావాలి అవార్డు, బాలకృష్ణకి రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. జై బాలయ్య, జై బాలయ్య. సినిమాలో అసలు కేవలం శివుడు బోయపాటికి ఆవాహించే ఈ సినిమా తీశాడు. ఎక్సలెంట్గా ఉంది మూవీ. థ్యాంక్ యూ. సూపర్ ఉందన్న. అసలు ఫైటింగ్ కానీ యాక్టింగ్ కానీ నెంబర్ 1గా ఉంది. మ్యాక్సిమం ఫైట్సే ఎక్కువ ఉన్నాయి. అయితే మాత్రం శివుడు ఆవాహించాడు బోయపాటికి. అసలు ఆయన రూపాన్ని చూపించాడు ఈ సినిమాలో.
లేదు ఓవర్ ఏం లేదు కానీ ఎక్సలెంట్గా ఉంది మూవీ. ఈ సినిమాకి అంత మాత్రం ఉంటేనే అది కరెక్ట్. సూపర్ కొట్టాడు బ్రో, ఎక్సలెంట్గా ఉంది బీజం. బాక్స్ నిజంగా పగిలింది, మా చెవులు కూడా మామూలుగా లేదు అసలు, అట్టుంది. సూపర్, 10/8. అది డైరెక్టర్ ఒక మంత్రగాడిగా తీసుకొచ్చాడు, బట్ దైవశక్తి దాన్ని అంత గ్యాప్లోనే నశింపజేసింది. సారీ, రోల్ లెంత్ తక్కువ ఉన్నా సరే ఒక గుర్తింపు అనేది ఉంది, అందులో గుర్తింపు అనేది ఉంది. బట్ దానికి తగ్గట్టుగానే చేశాడు ఆది పినిశెట్టి. చాలా బాగుందండి. అది మాత్రం ఆ సైంధవ ధర్మం ఏదైతే ఉందో దాన్ని మాత్రం మనం ఖచ్చితంగా నేర్చుకోవాల్సింది ఉంది. దాని నుంచి మనమైతే మాత్రం ఖచ్చితంగా చూడటం వల్ల దాని ఉపయోగం ఉంది, నేర్చుకోవచ్చు. పిల్లలకు కూడా దీన్ని చూడడం ఒక మంచి మెసేజ్ రూపం అన్నమాట. మనం ఏదైతే మర్చిపోతున్నాం సైంధవ ధర్మం, అది తెలుసుకోవడానికి మంచిగా ఒక ప్లాట్ఫామ్ లాంటిది ఇది. అదేనండి చెప్తున్నా కదా, అది సైంధవ ధర్మం. మనం ఏదైతే మర్చిపోతున్నామో అది దైవ రూపంలో, బాలకృష్ణ రూపంలో మనకు తెలియజేస్తారు అనమాట. ఫస్ట్ హాఫ్ స్లో అనేది విషయం పక్కన పెడితే మనకు స్టోరీ అనేది కంటెంట్ ఎక్కిస్తున్నాడు అనమాట నిదానంగా. అంటే స్టోరీ ఎట్లా వెళ్తుంది ఏంటి అనేది చూపిస్తాడు ఫస్ట్ హాఫ్లో. సెకండ్ హాఫ్ మాత్రం ఇక తాండవమే. అదే ఆది పినిశెట్టి క్యారెక్టర్ ఒక మంత్రగాడిగా వచ్చాడు, బట్ ఒక క్యారెక్టర్ లెంత్ తక్కువ ఉన్నా సరే ఒక గుర్తింపుతో ఉంది. ఎంట్రీ బాగుంది, ఎంట్రీ చాలా బాగుంది. సినిమాలో మెయిన్ కాన్సెప్ట్ ఏం చెప్పాలనుకున్నాడంటే, మా దేశం జోలికి కానీ మా సనాతన ధర్మం జోలికి కానీ రాకూడదు, వస్తే ఎలా ఉంటుంది అనేది బాలయ్య బాబు రూపంలో తాండవం చూపించాడు. నేను మామూలుగా చెప్పాలంటే, ఒక మాటలో చెప్పాలంటే, నేను ఆ శివుడు తాండవం చూడగా కానీ అఖండ 2లో మాత్రం మా బాలయ్య బాబు తాండవం చూసా. చాలా మంది ట్రోల్ చేస్తుంది, ఏంటి బాలయ్య బాబు తలకాయ తిప్పడం ఏంటంటే, మనం మనుషులు ఏది నిమ్మకాయతోనో గుమ్మడికాయతో తిప్పుతాం, అక్కడ బాలయ్య ఆ మాత్రం మ్యాజిక్ లేకపోతే ఎట్టా? ఇక్కడ ఫిజిక్స్ లాజిక్స్ ఏం చూడకూడదు, ఓన్లీ బోయా మ్యూజిక్, బాలయ్య బాబు హైప్ అంతే చూడాలి. ఇంకా మనం ఏం చెప్పాలంటే, శివుడు మూడో కన్ను తెరిస్తే ఎంత విధ్వంసం సృష్టిస్తాడో, అలాగే మన బాలయ్య బాబు తామను బోయపాటి ముగ్గురు కాంబినేషన్ అంతే, మనం చెప్పాల్సిన అవసరం లేదు, విధ్వంసం సృష్టించారు వీళ్ళు. మెయిన్ కాన్సెప్ట్ వీళ్ళు చెప్పాలి. మనకి రీసెంట్గా ఆపరేషన్ సింధూర్ జరిగింది, మీరు మా జోలికి వచ్చినా మన అటాక్ చేసినా ఎంత విధ్వంసం సృష్టించామో, మా సనాతన ధర్మం జోలికి వస్తే మాత్రం ఒక్కొక్కరికి ఎలా ఉంటుందని చెప్పేదే ఇది అఖండ ధర్మం. కాకపోతే బాగా చెప్పాడు సినిమా, మాత్రం చాలా బాగుంది సినిమా. ఓవరాల్ మ్యూజిక్ ఇంక చెప్పాల్సిన అవసరం లేదు. తమను ఏం చెప్పాడంటే సౌండ్లు జాగ్రత్త అన్నాడు. ఈసారి సౌండ్లే కాదు, సీట్లు కూడా జాగ్రత్త అనాలి. ఆ సౌండ్కి సీట్లే ఎగురుతుండే. ఇంకొంచెం అయితే మనుషులు డైరెక్ట్ కైలాసంలో శివుడినే చూస్తారు, అంత హైప్తో ఎక్కిచ్చేసాడు. సౌండ్ మంచి ఇంపాక్ట్ కొడుతుంది. ఆ సౌండ్కి ఇంకా హైప్లో ఇలా ఇంకా వెళ్ళిపోవాల్సి వస్తుంది అంతే. మూవీ ఎక్స్ట్రాడినరీ బ్లాక్ బస్టర్ చెప్తున్నాను కదా. సౌత్ ఇండస్ట్రీలో బాహుబలి ఎంతైతే హిట్టో, బాహుబలి తర్వాత అఖండ 2 ఇది పక్కా. అండ్ బాహుబలి ఎంత కలెక్షన్ వచ్చింది నాకు కరెక్ట్ ఐడియా లేదు, కానీ ఇది మాత్రం నా గెస్ 1000 కోట్లు దాటకపోతే అడగండి. నా పేరు శ్రీనివాస్, డెఫినెట్లీ చెప్తున్నాను. నేను ఒక మూవీ ట్రైలర్ చూస్తే దాని గురించి అది హిట్టా ఫ్లాపా యావరేజా అనేసి చెప్పే రివ్యూ మూవీ ఇవ్వడం నాకు అలవాటు అనమాట. అండ్ ఈ మూవీలో ప్రతి సీన్, ప్రతి డైలాగ్, ప్రతి ఎవ్రీథింగ్ గూస్ బంప్ సీన్స్ అనమాట. బోయపాటి హ్యాట్స్ ఆఫ్ సార్, మీ కెరియర్లో మళ్ళీ ఇలాంటి మూవీ వస్తుందో రాదో, ఒకటే 1 వర్డ్ షో, బాలయ్య ది రాక్ అల్టిమేట్. అండ్ ఒక్కటే చెప్పాలి, ఇది మూవీ అనుకోకండి, టెంపుల్కి పోయినట్టు ఫీల్ అయ్యే వస్తాం మనం. లోపలికి వెళ్తే ఒక టెంపుల్లో ఉన్నామన్న ఫీలింగ్ ఉంటుంది, ఎందుకంటే ప్రతి డైలాగ్ రిలేటెడ్ టు గాడ్, ప్రతి డైలాగ్ దేర్ ఈస్ ఎ మీనింగ్, ఎవ్రీ డైలాగ్ మీనింగ్. అన్ని అంటే పాత మూవీస్లలో లెందీ డైలాగ్స్ ఉంటాయి, కానీ ఈ మూవీలో అర్థమయ్యేలా ఉంది. అండ్ బాలకృష్ణ డైలాగ్స్ యాక్చువల్ చెప్పాలని ఉంది, కానీ ఆయన మూవీ డైలాగ్స్ ఒక 10 సార్లు చూస్తే కానీ మనం చెప్పలేము, ఎందుకంటే అంత గ్రేట్ అయినా. పాత మూవీ డైలాగ్ ఒక్కటి చెప్తాను, మీకు కష్టం వస్తే పిండం పెడతారు, ఆ పిండంకే మేము దండం పెడతాం, జై బాలయ్య. సినిమా చాలా బాగుందండి, చాలా 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 బాగుంది సినిమా. మీరు ఏమైనా అడగాలనుకుంటున్నారు సినిమా గురించి, లేకపోతే వెళ్ళి సినిమా చూద్దాం మళ్ళీ ఒకసారి. నేను టికెట్లు పెట్టుకొని తీసుకెళ్తాం. మళ్ళీ ఆల్రెడీ ప్రీమియర్ షోలు చూసాము, మళ్ళీ ఇప్పుడు సెకండ్ టైం సినిమా చూడడానికి వచ్చాము. సినిమా అయితే బొమ్మ బ్లాక్ బాస్టర్ ఉంది. సనాతన ధర్మం గురించి చాలా అంటే చాలా బాగా చెప్పారు బోయపాటి గారు. అండ్ అట్ ద సేమ్ టైం సనాతన ధర్మాన్ని ఈ మధ్య రోజుల్లో మనం చూస్తున్న మీడియా ముందుకు వచ్చి చాలామంది కించపరుస్తున్నారు. ప్రతి ఒక్కళ్ళు కూడా వచ్చి సినిమా చూస్తే సనాతన ధర్మం యొక్క విలువేంటో వాళ్ళకి తెలుస్తుంది. ఎస్, బాలకృష్ణ గారి యాక్షన్, నేను బాలకృష్ణ గారి గురించి చెప్పేంత స్థాయి అది. బట్ సినిమా గురించి ఒకే ఒక మాట చెప్తాను, మళ్ళీ చెప్తున్నాను. ఈరోజు రజనీకాంత్ గారి పుట్టినరోజు. రజనీకాంత్ గారి అభిమాని నేను, ఆయన అభిమానిగా చెప్తున్నా. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫాలోవర్గా చెప్తున్నాను. ఒక బ్యాచిలర్ పార్టీ మూవీ నెక్స్ట్ మంత్ రాబోతుంది, బ్యాచిలర్ పార్టీ మూవీ హీరోగా చెప్తున్నాను. అఖండ తాండవం థియేటర్లో ప్రళయం సృష్టిస్తుంది భయ్య. బాక్సులు బద్దలైపోతున్నాయి. ఒక బాహుబలి గురించి, ఒక RRR గురించి ఎలా మాట్లాడుకున్నారో
సేమ్ అలాగే అఖండ తాండవం గురించి కొన్ని రోజులు మాట్లాడుకునే పరిస్థితి ఈరోజు థియేటర్లో నెలకొంది. సో బాలకృష్ణ గారి క్యారెక్టర్ కానీ ఆయన యాక్టింగ్ ఎలివేషన్స్ అయితే హైలైట్ అనమాట. గ్రాఫిక్స్ అది కూడా ఎక్కువ యూజ్ చేశారు. అండ్ కాన్ఫ్లిక్ట్ పెద్దదవడం వల్ల ఏంటంటే మనకి అవన్నీ నచ్చితే అలా ఉంటే బాగుంటుంది అనుకుంటాం. ఆ సినిమా ల్యాగ్ అంటే మేబీ కొంచెం మాస్ ఎలిమెంట్స్ ఎక్స్పెక్ట్ చేసిన వాళ్ళకి అనిపించవచ్చు, కానీ మీకు సెకండ్ హాఫ్లో మదర్ క్యారెక్టర్కి ఆర్క్ కంప్లీట్ చేశారనమాట. ఫస్ట్ హాఫ్లో దాన్ని ఓపెన్గా వదిలేస్తారు. మనకు కూడా ఏంటంటే అఖండ మీద కొంత అరే అమ్మని ఇలా వదిలేశాడు ఏంటనే కోపం ఉంటుంది. అది అఖండ 2లో కంప్లీట్ చేశాడు అనమాట. అది జస్టిఫైడ్ అండి, అంటే అది కావాలి, లేకపోతే మనకు ఆ వెలితుండిపోతుంది అనమాట. సో ఆ క్యారెక్టరు ఆర్క్ కంప్లీట్ చేశాడు. అండ్ మీకు ఫస్ట్ బాలకృష్ణ ఉంటారు కదా, ఆయనది కూడా ఫస్ట్ హాఫ్లో ఎలివేషన్స్ కానీ ఫైట్స్ కానీ బాగుంటాయి. అండ్ అఖండ 2 ఫైట్స్ చేస్తారనమాట. ఒకటి మన ఆది పినిశెట్టి గారితో ఆ దుష్ట శక్తులతో ఫైట్ చేస్తాడు, ఇంకొకటి సూపర్ పవర్తో ఫైట్ చేస్తాడు. ఆయన టైమింగ్ తక్కువ ఉన్న ఆయన ఇంపాక్ట్ఫుల్గా ఉందండి క్యారెక్టర్. ఎందుకంటే ఆయన మీకు అఖండ 1లో ఏంటంటే వాళ్ళు అఘోరాలు ఉంటారు కానీ జస్ట్ మొత్తం అంతా జుట్టు కప్పేసి ఉంటుంది. ఇక్కడ ఏంటంటే ఆది పినిశెట్టి గారు మనకి కనబడతారు, ఆయన బాడీ కనబడుతుంది, టాటూస్ కనబడితే, ఆయన ఏదైనా మాట్లాడితే మనం భయపడతాము. అండ్ ఒక సీన్ ఉంటుంది, అంటే స్పాయిలర్స్ చెప్పకూడదు, అంటే అఖండ వచ్చి ఫస్ట్ వాళ్ళిద్దరూ ఫైట్ చేసుకున్నప్పుడు సీన్ అనమాట. దానికి ఏంటంటే ఆది పినిశెట్టి లాగా డైలాగ్స్ చెప్పి మనం మొహం చూసి గుర్తుపట్టే వాళ్ళు అయితే బాగుంటుంది. ఆయన బాగా చేశారు. ఇప్పుడు బోయపాటి శ్రీను గారిది లైక్ రామ్తో పోయిందంటున్నారు, దీంతో మనం కంబ్యాక్ అనుకోవచ్చు బ్రో బోయపాటి శ్రీను గారిది. కానీ బాలకృష్ణ గారు దిష్టి తీసే సీన్ ఒకటి ఉంది కదా, అది ఎలా అనిపించింది? అది చాలా బాగుంది బ్రో. నార్మల్గా లైక్ ఒక షూటింగ్ అయినా లైక్ సినిమా రిలీజ్ అయ్యే ముందు వదిలారు టీజర్ అనేది. లైక్ అప్పుడు నార్మల్గా అనుకున్నాం, కానీ లైక్ ఆ సీన్ పెట్టేటప్పుడు కానీ లైక్ టేకింగ్ కానీ చూపించే విధానం కానీ లైక్ అమ్మాయి వచ్చినాక బాగా చూపించారు బ్రో. అది ఇట్లాంటి సినిమాలు తీసినా కూడా కమర్షియల్గా కూడా సాటిస్ఫై అవుతారు, ప్లస్ సమాజానికి కూడా ఒక మెసేజ్ ఇచ్చినట్టు కూడా ఉంటుంది. ఇట్లాంటి సినిమాలు ఇంకొస్తే మన సనాతన ధర్మకి, మన హిందూయిజం ప్రమోట్ చేస్తూ మన దేశం గురించి చెప్పుకోవడం చాలా మంచి సినిమాలు ఇట్లా రావాలనే కోరుకుంటున్నాం. ఓవరాల్గా ఒక మాటలో చెప్పండి, బాలయ్య బాబు గారు అఖండ 2 గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? జై బాలయ్య, ఇంతకు మించి ఇంకేం చెప్పడానికి లేదు. సినిమా అంతా చాలా బాగుంది, డెఫినెట్గా చూడండి. జై బాలయ్య, జై బోయపాటి. ఇప్పుడన్నా తెలుసుకోండి, ఇండియా నెంబర్ 1 బాలకృష్ణ. సినిమా మన హైందవ ధర్మం గురించి ఉంది. సినిమా చాలా బాగుంది. ఇప్పుడైనా మన ధర్మం గురించి ఎవరైనా కించపరిస్తే వాళ్ళకి ఇది ఫైనల్ వార్నింగ్. అఖండ 2 ఇక ముందు ఉంటుంది. చాలా బాగుంది. హైందవ ధర్మం గురించి చాలా బాగా, అసలు సినిమా లెక్క లేదండి, ఒక చిన్న టైలర్ కట్ లెక్క ఉంది సినిమా. ఎట్లా అయిపోయిందో తెలియదు అంత చాలా బాగుంది. సెకండ్ హాఫ్ హైలైట్ అంతే. మొత్తం రెండో బాలకృష్ణది ఏముండదు, మొత్తం అఖండదే ఉంటుంది సినిమా, మొత్తం అఖండదే. ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్, సూపర్.